శ్రీనివాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా కొత్తగా ఎమ్మీగా టేస్టీగా ఉండే ఒక పకోడీ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడు మనం పకోడీ అంటే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటాం, అలా కాకుండా ఇలా హెల్తీగా పాలకూర మరియు బంగాళాదుంపల్ని మిక్స్ చేసి వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. ముందుగా దీనికోసం ఒక కట్ట పాలకూరని ఇలా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బంగాళాదుంప తీసుకొని దాన్ని కూడా ఇలా బాగా తురుముకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే చిటికెడంతా ఇంగువను కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలక్ పకోడీ అనేది నార్మల్గా కొంతమంది ఉల్లిపాయలు కలిపి వేసుకుంటారు. అలా ఉల్లిపాయలు కాకుండా ఇలా ఒక పొటాటో తీసుకొని బాగా గ్రేట్ చేసి వేసుకుని చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వామును కూడా తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొంచెం శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి అనేది క్వాంటిటీ చెప్పలేము, మనకి అందులో ఎంత శనగపిండి పడుతుందో అంత వేసుకోవాలి. కావాలనుకుంటే ఒక 2-3 టీ స్పూన్ల వరకు